ఎందుకంటే సార్ చిన్న విషయం ఒకటి మీరు చిన్న క్లారిటీ కావాలి సార్ మనకు. ఒకటి నేనేమంటున్నా అంటే సార్ ఇప్పుడు ఉదాహరణకు శంకరన్న మాట్లాడిన దాని మీద గంట సేపు చెప్పొచ్చు కాళేశ్వరం మీద. సార్ ఇక్కడ సందర్భం కాదు. మీరు అన్న దాని మీద ఇంకేదైనా ప్రశ్న అడగండి సంజయ్. సార్ ఒక విషయం అంటే జాతీయ పార్టీలో ఉన్నటువంటి కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకొక పార్టీలు కావచ్చు, ప్రాంతీయ పార్టీలు ఉండకూడదు అనేది ఒక చర్చ అయితే చాలా బలంగా సాగుతున్న తరుణంలో బీఆర్ఎస్ ఈరోజు మూలిగ నక్కపై తాటికాయబడ్డట్టు బీఆర్ఎస్ పరిస్థితి తెలంగాణలో, ఎందుకంటే కవిత పార్టీని వీడడము, మీలాంటి సీనియర్స్, ఎందుకంటే మీరు అంటే ప్రకాష్ మీలాంటి వాళ్ళు పార్టీని ఇవ్వడం, చాలామంది పార్టీని బీఆర్ఎస్ పార్టీని వీడడం వల్ల పార్టీకి కొంత నష్టం కలిగించే పరిస్థితులు ఉన్నాయి. అట్ సేమ్ టైం కేసీఆర్ కూతురు పార్టీ మీద ఇలాంటి విమర్శలు చేయడము పార్టీకి నష్టము కలిగేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి కదా సార్. దీనివల్ల బీఆర్ఎస్ పార్టీకి గడ్డు కాలమే అనుకోవచ్చు కదా ఇప్పుడున్న సిచ్యువేషన్లో. నాది వేరు, కవితది వేరు. కవిత బహిష్కరించబడ్డది. నేను ఫ్రెండ్లీ రిలేషన్స్ అదే అంటారు సార్ నేను, ఎందుకంటే మీలాంటి సీనియర్స్ మీరు, ఎందుకంటే మీరు వాటన్నిటికీ దూరము. నాది ఆరోపణ చేయలేదు. నేను వ్యక్తిగతంగా పొలిటికల్ పొజిషన్స్ వద్దనుకొని నేను బయటకు వచ్చి ఒక జయశంకర్ గారు నాకు ఆదర్శం. జయశంకర్ గారు కూడా ఏ పదవి తీసుకోలేదు బీఆర్ఎస్ లో కూడా. అప్పుడు అంటే అధికారం రాకముందు కూడా పార్టీ పదవులు కూడా తీసుకోలేదు. అదే సార్ ఇప్పుడు కవిత లాంటి వ్యక్తులు, కవిత లాంటి వ్యక్తుల గురించి నేను చెప్తాను. అది ఏంటంటే రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, అవి టీఆర్ఎస్ లో నెరవేరం అనేది ఆమెకు అర్థమైంది. ఎందుకంటే కేటీఆర్ రేపు సీఎం పొజిషన్ కి ఇప్పుడైతే కేసీఆర్ గారే ఉంటారు నెక్స్ట్ ఎలక్షన్స్ లో. బట్ ఏదో ఒక సమయంలో ఆయనే ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తుంది. అది కేటీఆర్కి చేస్తాడా, హరీష్ రావుకి చేస్తాడా అనేది తెలియదు. బట్ ఇక్కడ మాత్రం ఏంటంటే కేసీఆర్ గారే నెక్స్ట్, ఒకవేళ ఆయన కొంత అనారోగ్యం ఇప్పుడు ఉన్నా కూడా సీరియస్ అనారోగ్యం కాదు, అది కేవలం డయాబెటీస్ వల్లనే ఆయన బయటికి రాలేకపోతున్నారు. కొంత స్ట్రాటజిక్గా కూడా టైం తీసుకొని బయటకు వస్తారు. జూబ్లీస్లో బహుశా గెలుస్తామనే ఓవర్ కాన్ఫిడెన్స్తో రాలేదేమో. రేపు ఖైరతాబాద్ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి వస్తారని నేను అనుకుంటున్నా. బట్ బయటికి రాలేనంత అనారోగ్యం అయితే ఆయనకు లేదు. నెక్స్ట్ సీఎం కేసీఆర్ గారు అవుతారు ఒకవేళ బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినట్టయితే. కానీ కవిత గారికి ఏంటంటే తనకు రాజకీయ ఆకాంక్షలు ఉన్నాయి, అవి అక్కడ నెరవేరాయి కాబట్టి ఆమె బయటకు వచ్చింది, జనంలోకి పోతున్నది. తన నాయకత్వాన్ని ఆమె నిరూపించుకొని ప్రజలను చేరదీసి ఒక బలమైన పార్టీ పెట్టగలితే ఆమె కూడా సమఉజ్జిగా పోటీ చేస్తుంది రేపు ఎలక్షన్లో. ఆమెది కూడా ఒక బలమైన పార్టీ కావచ్చు. బట్ టీఆర్ఎస్ నుంచి ఆమె పోవడం వల్ల టీఆర్ఎస్కి ఏదో నష్టమైందని ఎవరు అనుకోవట్లేదు. పోయిన తర్వాత టీఆర్ఎస్ క్యాడర్ చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఎందుకంటే గతంలో ఆమె మీద వచ్చిన ఆరోపణల వల్ల పార్టీకి నష్టం జరిగింది. ఆమె వెళ్ళిపోవడమే మంచిదనే ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని కూడా నేను పర్సనల్గా విన్నాను. వాళ్ళు నాకు ఫోన్లు చేసి కూడా ఒకనొక సమయంలో నేను కొంత బీసీ మీటింగ్లలో పక్కన కూర్చోవడం కానీ చాలా ఎమ్మెల్యేలు నాకు ఫోన్ చేశారు, అన్న మీరు ఆమెకు సహకరించకండి. ఆమె పోవడం అనేది ఆ పార్టీకి ఒక శుభ సూచకం అని నేను అనుకుంటున్నాను. వీడడం వల్ల బీఆర్ఎస్ కు బలము చేకూరేటటువంటి ఆస్కారం ఉంది మీరు అంటారు, అంతేగా సార్? ఏమంటారు? కవిత బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం వల్లనే బీఆర్ఎస్ కు ప్లస్ పాయింట్ అంటారు. డెఫినెట్గా, ఎందుకంటే ఆమె వల్ల మైలపడ్డది కదా పార్టీకి. అది రుజువు అవుతుందా కాదా పక్కకు పెట్టండి. ఆ లిక్కర్ కేసు అరెస్ట్ చేయకపోవడం వల్ల శాసనసభలో పోగొట్టుకున్నారు, అరెస్ట్ చేసిన తర్వాత పార్లమెంట్లో పోగొట్టుకున్నారు. బలమైన కారణాలలో కవిత గారిది కూడా ఒక కారణం కదా. రేపు జరిగేటటువంటి ఫార్మర్ ఈ రేస్కు సంబంధించింది ఒకవేళ రుజువు అయితే కేటీఆర్ జైలుకు పోతే పార్టీ నుంచి సస్పెండ్ కాబడతాడా? అసలు మీకు ఒక మాట చెప్పనా, 50,88,00,000 ఎస్ అది ప్రభుత్వం నుంచి ట్రాన్స్ఫర్ అయినాయి. ఎస్ ఆధారాలు ఉన్నాయి కదా ఎక్కడ ట్రాన్స్ఫర్ అయిందో ఇప్పుడు ఏసీబీ దగ్గర. ఓకే, మీకైనా దొరుకుతాయి గూగుల్లో సెర్చ్ చేస్తే. అవును, ఈ ఎక్కడ ప్రైవేట్ చేతులు మారలే, ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయి ఇలా. ప్రొసీజర్ ల్యాప్సెస్ అనేది ఇప్పుడు కాళేశ్వరంలో కూడా అన్న చెప్పింది ఏదైతే ఉన్నదో డిజైన్ లోపము. ఈ గోస్ట్ కమిటీ కానీ ఎన్డీఎస్ఏ కానీ డిజైన్ లోపం అన్నారు. అన్నారం సుందిలను జరపడం అనేది కరెక్ట్ కాదన్నారు. ఇవన్నీ ప్రొసీజర్ ల్యాప్సెస్ అయితే తప్ప అవి నేరాలు కాదు, క్రిమినల్ అఫెన్సెస్ కాదు. రాజకీయ నాయకులకు అది క్రిమినల్ అఫెన్స్ కింద కేసులు పెట్టే అవకాశం లేదు. సిబిఐ ఎంక్వైరీలో కూడా అదే తేలుతుంది. ఈ కేటీఆర్ గారు కూడా ఈ కేసులో అయితే ఆయన జైలు పోవడం కానీ, ఒకవేళ పొలిటికల్ గా జైల్లో పెట్టాలనుకుంటే రేవంత్ రెడ్డి గారు పెట్టగలుగుతారు. అది ఏదైతే ఏముండదు మనకి. ఎందుకంటే స్పష్టంగా 50,88,00,000 ట్రాన్స్ఫర్ అయినట్టుగా మనకు కనబడుతున్నది. అది
ఎవరికైతే పోవాలనో చట్టపరంగా వాళ్ళకే పోయింది కాబట్టి ప్రొసీజర్ ల్యాప్సెస్ ఉన్నాయనేది అరవింద్ కుమార్ గారు కూడా చెప్పారు. అంతవరకే అది చూడాలి మనం. దానివల్ల